గత 2-3 రోజుల నుంచి మోడీ మీదన ఒకటి సుబ్రహ్మణ్య స్వామి వాగిన వాగుడు ఒక ఎత్తు అయితే, మధు కిశ్వర్ అనేటటువంటి అమ్మాయి ప్రధాని మోడీకి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయి. దాని మూలంగా నేను తీవ్రమైన నిరాశకు గురైన, ఆరోగ్యం కూడా దెబ్బతింది. కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్సా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు నేను మోడీ అంటే వీరాభిమాన్ని, బీజేపీ అంటే వీరాభిమాన్ని, నేను ఆర్ఎస్ఎస్ భావజాలికురాలని చెప్పుకొచ్చింది. కానీ ఈ అమ్మాయిది జాతకం చూస్తే ఒకప్పుడు ఉగ్రవాది యాసిన్ మాలిక్ సన్నిహిత సహచరిగా ఉంది. కాశ్మీరీ పండితులు మారణకాండ ప్రమేయం ఉన్నటువంటి యాసిన్ మాలిక్తో. ఆమె బీజేపీలోకి ఎప్పుడు వచ్చింది అంటే, బీజేపీలోకి ఆ తర్వాత రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళు పట్టించుకోలేదు, పదవులు ఏమి ఇవ్వలేదు. అప్పటి నుంచి బీజేపీ మీద అసంతృప్తిగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇట్లా అన్నిట్లలో ప్రయత్నించింది, ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా ఈ విధమైనటువంటి ఆరోపణల్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రచారం పొందేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నమాట.